ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దాదాపు అయిపోయింది మేడం. రేపటికల్లా మీ అమ్మాయి స్కెచ్ తీసుకొచ్చి మీకు ఇస్తాను మేడం. ట్రీట్మెంట్కి అతని బాడీ స్పందిస్తుంది కాబట్టి స్ప్రోలోకి వస్తాడు అనుకున్నాం. బట్ అతను కోమలోకి వెళ్ళిపోయాడు. అది ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు నాన్న. హే గుణమ్మా, ఏంటి ఇది? ఇట్రా, నువ్విట్రా. పద. ఏంటి గుండమ్మా, ఏంటా పరధ్యానం? పరధ్యానంగా ఉంటే చీర కొంగుకి నిప్పంటుకుపోయిందండి. సమయానికి నేను కనుక వెళ్ళకపోతే అంటుకునేది. ఏదో ఆలోచనలో ఉండి. ఏంటమ్మా ఇది? ఇటు చూస్తే వీడు అలాగే ఉన్నాడు, నువ్వు అలాగే ఉన్నావు. జరిగిన దాని గురించే కదా మీరిద్దరూ ఆలోచిస్తున్నారు. ఓ, ఆ స్కెచ్ ఆర్టిస్టు సేఫ్గా ఇంటికొస్తే కూతురెవరో తెలిసేది. ఆ అవకాశం చేజారిపోయిందనా ఈ ఏడుపు మొహాలు. మీరు కూడా డల్ అయిపోతే ఎలాగండి? అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయిపోతే వాడు ధైర్యంగా ఎలా ఉంటాడమ్మా? అది కాదత్తయ్య, త్వరలోనే ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ మొదలవ్వబోతున్నాయి. ఆయన కంపెనీకి ఇదివరకు ఉన్నంత గుడ్ విల్ రావడం లేదు. దాంతో స్పాన్సర్స్ కూడా ఎవరూ రావడం లేదు. స్పాన్సర్స్ ఎలా వస్తారే? ఇటు సింగర్గా పేరు తెచ్చేసుకొని ఫ్యాషన్ షోస్లో కూడా పేరు తెచ్చేసుకుని ఎదిగిపోతుంటే ఇంట్లో ఖాళీగా మీ ఎదుగుదల చూస్తూ ఏడుస్తూ కూర్చోవాలా మేము? అందుకే నాకు చేతనైనంతలో మీకు స్పాన్సర్స్ రాకుండా చేస్తున్నాను నేను. జరిగిన దాని గురించి ఆలోచించకండి. నేను మర్చిపోతాను, మీరు కూడా మర్చిపోయి మీ ప్రొఫెషన్ మీద ఫోకస్ పెట్టండి. ఈసారి ఎలాగైనా సరే ఫ్యాషన్ కాంపిటీషన్లో మీ కంపెనీ నుంచి మోడల్స్ విన్ అవ్వాలి. జరిగిందాన్ని నన్ను మర్చిపోమంటున్నావు. నువ్వు మర్చిపోగలవా గుండమ్మా? అసలు 5 నిమిషాల్లో ఇంటికొస్తాడన్న మనిషికి యాక్సిడెంట్ జరగడం ఏంటి? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా చేసుంటారా? ఏంటమ్మా నువ్వంటుంది? ఏమోరా, నాకలాగే అనిపిస్తోంది. పురిట్లోనే మీ బిడ్డని ఎత్తుకుపోయారు. 20 సంవత్సరాల తర్వాత కనీసం ఆ బిడ్డ మొహం ఎలా ఉంటుందో తెలుసుకునే అవకాశం దొరికితే అతనికి కాస్త యాక్సిడెంట్ అయ్యి కోమలోకి వెళ్ళిపోయాడు. మనకి తెలియకుండా మీ శత్రువులెవరో మిమ్మల్ని వెంటాడుతున్నారనిపిస్తోందిరా. మీరు చెప్తుంటే నాకు అనుమానం వస్తుందత్తయ్య.
అసలు యాక్సిడెంట్ గురించి కూడా ఎంక్వైరీ చేస్తే బాగుంటుందేమో అమ్మా. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ నీ కూతురు చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. ఊరి ముసలోళ్ళారా, మీకు పని పాట లేదా? వాళ్ళకి లేనిపోని ఐడియాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదేమంటుందో. చూస్తాను మామయ్య, ఒకసారి పోలీసులతో మాట్లాడతాను. ఏంటి సార్ మీరు చేసిన పని? వాట్ హ్యాపెన్ అక్షిత? నన్నెందుకు చీట్ చేశారు సార్? అది అడగడానికే వచ్చాను. కాలేజ్ టాపర్గా మీరు తన పేరు అనౌన్స్ చేస్తారని చెప్పి తన దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు కదా సార్. స్టాప్ ఇట్! ఎలా కనపడుతున్నాను మీ కంటికి? డబ్బులు కమ్ముడిపోయేవాడిని అనుకుంటున్నావా? మీరంతా నిజాయితీ పరులే అయితే నా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు సార్? తప్పుడు మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్న స్టూడెంట్కి తను చేసింది తప్పు అని తెలిసేలా చేయడం కోసం తీసుకున్నా. నేను కాదు అంటే నువ్వు మరేదైనా అడ్డదారి తొక్కే అవకాశం ఉందని నిన్ను కట్టడి చేయడానికి ఆ డబ్బులు తీసుకున్నాను. డబ్బులు పెట్టి కాలేజీ సీటు కొనుక్కోవచ్చు కానీ గురువుని కొనలేవు అక్షిత. సార్, నిజంగా మీలాంటి గురువులు దొరకడం ఈ కాలేజ్లో చదువుకుంటున్న మా స్టూడెంట్స్ అదృష్టం సార్. ఏంటి అక్షిత, ఎగ్జామ్స్ లో నన్ను ఓడించడం కోసం స్లిప్పులు నా మీద పడేశావు. ఇప్పుడు నా గెలుపుని నీ సొంతం చేసుకోవడం కోసం లెక్చరర్ గారికి లంచం ఇచ్చావు. ఏం సాధించావు? డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చనుకోవడం అమాయకత్వం, కానీ ఇది మాత్రం మూర్ఖత్వం. ఇక్కడ నువ్వు చేస్తున్నవన్నీ గుండమ్మ గారికి చెప్తే ఏమవుతుంది? నీకు దమ్ముంటే స్ట్రైట్ గా నన్ను ఎదుర్కో, అంతేగాని పిరికి దానిలాగా అమ్మకు చెప్తాను పెద్దమ్మకు చెప్తాను అని బెదిరించడం కాదు. పెరిగిదాన్నా? ఎవరు? స్ట్రైట్ గా ఎదుర్కోవాలని నువ్వు నాకు చెప్తున్నావు. మరి నువ్వు స్ట్రైట్ గా ఫైట్ చేస్తున్నావా? అడ్డదారిలోనే వస్తున్నావు కదా. అంటే నువ్వు పిరికిదానివని ఒప్పుకున్నట్టే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.